హాయ్ హలో అండి, వెల్కమ్ టు చామలా సిస్టర్స్ అఫీషియల్. ఎట్లా అందరు మంచిగా? మేమైతే ఒక ట్రిప్కి పోయినామండి. చాలా రోజుల తర్వాత. చూడండి మా జర్నీ అయితే ఎట్లుందో. మేము ట్రిప్కి అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినామండి. 3కే. అందరికైతే మంచిగా ఉన్నారు. చూడండి, ఫ్రెష్గా ఉన్నారు కదా. అందుకోసం అయితే అందరూ పడుకుంటారు, ఎందుకంటే తొందర రెడీ చేసి వచ్చారు కదా. సో దానికోసం అని చెప్పేసి ట్రిప్లో ఉన్న వాళ్ళైతే మా నాన్నమ్మ, మా అత్తమ్మ, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి పిల్లలు, ఇంకా మా పిల్లలు అనమాట. అంటే ట్రిప్కి వెళ్ళడం మేమందరం కలిసి వెళ్ళడం అయితే ఫస్ట్ టైమే. ట్రిప్కి తీసుకెళ్ళి ఈసారి అయితే మా నాన్నమ్మ తీసుకెళ్ళింది అందరినీ. చూడండి, మా శ్రీశైలం ఫస్ట్ అయితే హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళినాము. శ్రీశైలం వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. ఎందుకంటే మార్నింగే మా వాళ్ళు తినడానికి ఫుడ్ కూడా అరేంజ్ చేసుకొని వచ్చారు. ఫస్ట్ ఫ్రెండ్స్లో అంతా మా నాన్నమ్మ తీసుకెళ్ళినారు. వచ్చేసి బాగా నిద్ర వచ్చేస్తుంది. పిల్లలు కూడా పడుకున్నారు. తినేసి ఒక దగ్గర ఆపుకొని ఫుడ్ తెచ్చుకున్నాం కదా ఇంటి దగ్గర నుంచి, అది తినేసి పడుకున్నారు అనమాట పిల్లలు కూడా. అది తినేసి మళ్ళీ మేము మహానందికి స్టార్ట్ అయినాము. ఎందుకంటే శ్రీశైలంలో వెహికల్ ఎక్కడ ఉంది, ఫోన్లో మళ్ళీ లాకర్లో పెట్టాల్సి వస్తుందని చెప్పేసి వెహికల్లోనే పెట్టేసి వెళ్ళాం అనమాట దర్శనానికి. సో దానివల్ల శ్రీశైలం మొత్తం వీడియో తీయడం అయితే కుదరలేదు. శ్రీశైలం నుంచి బయలుదేరి మహానందికి స్టార్ట్ అయినాము. మహానందికి వెళ్ళే దారిలో ఇలా కనిపించింది అనమాట అడవంతా. కానీ ఇదైతే బాగా నచ్చింది నాకు. అడవిలో కూడా రాళ్ళతో అది కట్టడము, అంత పిల్లర్స్ లాగా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ అనిపించింది ఇంత పెద్దగా ఎట్లా కట్టుంటారా అని చెప్పేసి. సో మేమైతే మహానందికి రీచ్ అయినాము. ఈవినింగ్ 5 అయింది. 5 నుంచి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట. మహానంది నుంచి బయలుదేరి యాగంటికి వచ్చేసాం అనమాట. యాగంటికి వచ్చేసరికి నైట్ అయ్యింది. నైట్ రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసినాము. యాగంటిలో కాటేజెస్ లాగా ఉన్నాయన్నమాట రూమ్స్ కూడా. అంటే ఒకటి సరిపోదు కదని చెప్పేసి రెండు తీసుకున్నాం ఎక్కడైనా కూడా. సో ఇదంతా యాగంటి వ్యూ అనమాట. యాగంటి చూపించడానికి కొంచెం ఫోన్లో కూడా టెంపుల్కి అలో ఉంటుందో లేదో అని చెప్పేసి మేమైతే తీసుకెళ్ళలేదు. సో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత 6కే వెళ్ళామన్నమాట దర్శనానికి. 6కి వెళ్ళేసరికి అక్కడ అభిషేకాలు పూజలు అవుతుంటే అక్కడ పూజలు చేయించుకొని దర్శనం చేసుకొని వచ్చేసినాము. వచ్చిన తర్వాత వెళ్ళే ముందు మళ్ళీ ఫుడ్ కూడా ఇక్కడే మేము వండుకున్నాం అనమాట. సరుకులు, గ్యాస్ అన్నీ తీసుకెళ్ళాము. అక్కడే కాటేజ్లో ప్లేస్ ఉంటే అక్కడే వండుకున్నాం అనమాట. ఇదంతా యాగంటి వ్యూ అనమాట. చూడండి, ఇక్కడ గుహలు ఉంటాయి కదా చాలా పెద్దగా. ఆ గుహల్లో అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే దాంట్లోకి లోపలికి దర్శనానికి అయితే ఫోన్లలో లేదనమాట. సో అందుకోసం అని చెప్పి తీసుకెళ్ళలేదు. యాగంటి నుంచి బయలుదేరి కాణిపాకం వెళ్ళాము. కాణిపాకం స్టార్ట్ అయిన తర్వాత కాణిపాకం నుంచి యాగంటి నుంచి కాణిపాకంకి అయితే డిస్టెన్స్ ఉందన్నమాట. కొంచెం టైం పట్టింది. ఇక్కడ మేము యాగంటిలో 12కి స్టార్ట్ అయ్యాము మార్నింగ్. అక్కడ నుంచి వచ్చేసరికి అయితే 5 అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి కాణిపాకం దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరాము. ఎందుకంటే కాణిపాకం నుంచి శ్రీపురంకి దగ్గరే ఉంటుంది కదా, నియర్. సో శ్రీపురం వెళ్ళామన్నమాట. శ్రీపురం వెళ్ళేసరికి మాకు 8 అయింది. టెంపుల్ క్లోజ్ 8కే అంట, అది మాకు తెలీదు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట. శ్రీపురం అంటే గోల్డెన్ టెంపుల్, వేలూరు ఉంటుంది కదండి తమిళనాడులోనే, అదనమాట. అక్కడ నుంచి బయలుదేరేసి అరుణాచలంకి వచ్చాము. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి కూడా కొంచెం టైం పడుతుంది, 1 అవర్ 2 అవర్స్ అలా. అదే వేలూరు నుంచి అరుణాచలంకి. అక్కడ అరుణాచలంకి వచ్చిన తర్వాత మన రూమ్స్ అయితే కావాలి కదా స్టే చేయడానికి. సో రూమ్స్ కోసం అయితే అటు ఇటు తిరిగాము. తిరిగిన తర్వాత దొరికాయి అనమాట రూమ్స్. ఎందుకంటే ఇంతమందికి కొంచెం కన్వీనియంట్గా ఉండాలి కదా. కొన్ని సపరేట్గా ఉన్నాయి, సింగిల్గా ఉన్నాయి అనమాట. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయినాము. వచ్చేసరికి
1 అయ్యింది. 1కి వచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టేసి మేము ఫ్రెష్ అయినాము. ఫ్రెష్ అయిన తర్వాత అదే ఫస్ట్ మనం అరుణాచలం వచ్చేది ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయడానికి కదా. సో గిరి ప్రదక్షిణ చేసడానికైతే మేము స్టార్ట్ అయ్యాము రూమ్ నుంచి. స్టార్ట్ అయింది మిడ్ నైట్ కదా. సో అందుకే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అనమాట, వెహికల్స్ లేకుండా జనాలు లేకుండా. ఎందుకంటే ఈ టైంకి చేస్తేనే మనకి వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది కదా. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామనుకోండి కాళ్ళు కాలిపోతాయి. అంటే మా సాయంత్రం నుంచి కూడా స్టార్ట్ అయితే ఎట్లా ఉంటుందంటే ఈవినింగ్ కూడా వేడిగానే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే 2 గంటలకు స్టార్ట్ అయినాము. ఇక్కడ ఫస్ట్ మనం గుడికైతే వచ్చినాము అనమాట. ముందు గోపురం ఉంటుంది కదా, ఫస్ట్ గుడి దగ్గరకు వచ్చేసి ఇక్కడైతే కొబ్బరికాయ కర్పూరం వెలిగించి స్టార్ట్ అవ్వాలి. గుడి దగ్గర నుంచి రావాలి. ఇంతసేపు మేము వచ్చిందైతే రూమ్ దగ్గర నుంచి వచ్చినాం అనమాట, డిస్టెన్స్లోనే. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం కొట్టుకోవచ్చు, లేదంటే అక్కడ సాధువులు ఉన్నారు కదా వాళ్ళు కూడా కొడతారనమాట. సో మన ఇష్టం అది. నేనైతే నా చేతులతో నేనే వెలిగించి నేనే కొబ్బరికాయ కొట్టేశాను అనమాట. ఇంతకుముందుకు వచ్చినప్పుడు చాలా రష్ ఉండే అనమాట, దానివల్ల గిరి ప్రదక్షిణ చేయడం కుదరలేదు. మాతో పాటు మా తమ్ముడు, మా అత్తమ్మ, మా చెల్లె, మా పిన్ని కూడా రెడీ అయ్యాడు. ఇంకా మా అందరితో పాటు చిన్నోడు, మా చెల్లి వాళ్ళ బాబు కూడా, వాడు కూడా వచ్చేసిండు. గిరి ప్రదక్షిణ మనము ఆటో నడుచుకుంటూ చేయొచ్చు, లేదంటే మనకి అవైలబుల్గా లేకపోతే ఆటోలో కూడా చేయొచ్చు అనమాట. అంటే కొంచెం ట్రిప్పులు లెక్కన కొంచెం మనీ మాట్లాడుకొని తీసుకెళ్తారు. 9 లింగాలను దర్శించుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం అనమాట. ఇంద్రలింగం అయితే దర్శించుకున్నాము. అంటే వెళ్తూ కిలోమీటర్ల కన్నా ఒక 2 కిలోమీటర్లకు ఒకటి అలా వస్తాయి అనమాట. మనం నడిచే మొత్తం 14 కిలోమీటర్లు కదా. ఆ 14 కిలోమీటర్లకి అక్కడక్కడ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట లింగాలన్నీ కూడా. అది అక్కడ ఇంద్రలింగం దర్శించుకున్న తర్వాత కొంచెం దూరం రాగానే మన ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అనమాట. మనకు అన్నిటికన్నా ముందుగా దర్శించుకునే వినాయకుడినే కదా. వినాయకుడిని దర్శించుకొని మళ్ళీ కొంచెం ముందుకు రాగానే అగ్నిలింగం ఉంది, 2వ లింగం. అగ్నిలింగం అంటే మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి నడవాలన్నమాట, ఒక గల్లీలోకి అన్నట్టుగానే ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ అయినాం మళ్ళీ కూడా. అంటే ఉన్నాయి గుళ్ళు కూడా, చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క లింగాలు ఉంటాయి కదా, ఆ లింగాల మిడిల్లో కూడా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారి గుళ్ళు అని అక్కడక్కడ అంటే నేమ్స్ అంటే తమిళ్లో ఉన్నాయి కాబట్టి సరిగ్గా చదవలేకపోయామన్నమాట. ఇంగ్లీష్లో నో ప్రాబ్లం ఉండేది. గిరి ప్రదక్షిణకు వెళ్తున్నాము. 2 లింగాలను చూసినాము. ఒకటి ఇంద్రలింగం, రెండోది అగ్నిలింగం. ఎన్ని కిలోమీటర్లు వచ్చినావు? ఇంకా 2 కిలోమీటర్స్ వచ్చినాము. 2 కిలోమీటర్స్ చాలా దూరం నడవాలి. ఇంకా ఎన్నో ఒకసారి బ్రేక్ అయితే తీసుకుంటాం, కూర్చోండి చూడాలి. ఒకసారి బ్రేక్ తీసుకుంటాము. కరెక్ట్గా 2 గంటలకు స్టార్ట్ అయినాము. ఇప్పుడు వచ్చేసి 2:50 అవుతుంది టైము. రోడ్ అయితే ఖాళీ ఉంది కాబట్టి తొందరగా పోతున్నాం. అదే తెల్లవారిపోయిందంటే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు తొందరగా స్టార్ట్ చేసినాం. 2 గంటలకి వచ్చేసరికి 12 అయ్యింది. కరెక్ట్గా రూమ్లోకి వెళ్ళేసరికి కొంచెం అయితే ఇంకా రష్ అని చెప్పేసి తొందరగా స్టార్ట్ అయినాం అనమాట. మళ్ళీ ఎండ్ వచ్చేస్తుంది అని చెప్పేసి. వాటర్ బాటిల్ వేసుకొచ్చిన, నా బ్యాగ్లో ఉంది వాటర్ బాటిల్. మా అమ్మమ్మ పిన్ని అయితే నడుస్తూనే ఉన్నారు. నేను దేనికోసం అని చెప్పేసి ఆగినాను, వాటర్ బాటిల్ కోసం అని చెప్పి. సో మేము వెనకైపోయినా వాళ్ళైతే ఫస్ట్ నడుచుకుంటూ పోతూనే ఉన్నారు. మా తమ్ముడైతే చిన్నోడు ఉన్నాడు, బరువెత్తున్నాడు అని చెప్పేసి ఫాస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడు, ఇదిగో ఇక్కడ ఇంకో లింగం ఉందండి. ఈ 3వ లింగం వచ్చేసి యమలింగం.
అదే 2 కిలోమీటర్స్కి ఒకసారి లేదంటే 3 కిలోమీటర్స్కి ఒకసారి అలా ఉన్నాయి. ఇది వచ్చేసి రూట్ మ్యాప్ అనమాట. మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడెక్కడ లింగాలు ఉన్నాయి ఎలా అని చెప్పేసి. ఇది వచ్చేసి ఈ లింగం వచ్చేసి నైరుతి లింగం పేరు. అంటే గేట్లన్నీ క్లోజ్ ఉన్నాయి, ఎందుకంటే చాలా ఉంటాయి కదా. ఈ లింగం పేరు వచ్చేసి వర్ణలింగం అనమాట. ఎందుకంటే గుళ్ళన్నీ క్లోజ్ ఉన్నాయి, ఎందుకంటే మిడ్ నైట్ కదా, దానివల్ల టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేయలేదు. అది వచ్చేసి ఈ లింగం పేరు వచ్చేసి వాయులింగము. అంటే గుళ్ళన్నీ క్లోజ్ ఉన్నాయి కదా, మేమైతే ఫాస్ట్గా నడుచుకుంటే వెళ్ళిపోయామన్నమాట. దానివల్ల గుళ్ళన్నీ చూపించడం అయితే కుదరలేదు. సో మనం ఎక్కడి నుంచి వచ్చామా అని చెప్పేసి అయితే మన ఫోన్లో కూడా మ్యాప్ పెట్టుకుని వెళ్ళొచ్చు. ఇంకా మా అమ్మ అయితే వెనకాల ఉన్నారు, మా తమ్ముడు, మా పిన్ని, మా చెల్లితే ముందుగానే వెళ్ళిపోయారు నడుచుకుంటున్నాం. నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే వీళ్ళిద్దరు మళ్ళీ స్లోగా వస్తున్నారు కదా అని చెప్పేసి లేటుగా వచ్చాను. ఇక్కడ కూడా టెంపుల్ ఉంది. ఈ గుడి వచ్చేసి కుబేరలింగం పేరు. అంటే లింగాలు ఉంటాయన్నమాట లోపల. దాన్ని అన్నింటి కూడా దర్శించుకుని వెళ్ళాలి. అక్కడ కొంచెం క్లోజ్ ఉందన్నమాట, వర్క్ చేస్తున్నారు, క్లోజ్ ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్ళకుండానే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ సైడ్లో చూసారా ఏమున్నాయంటే, ఇప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చే వాళ్ళకి, పాదాలు నొప్పులు వచ్చే వాళ్ళకి దాంట్లో పెట్టేసి మసాజ్ చేస్తారనమాట. అంటే 30 రూపీస్ 50 రూపీస్ అలా తీసుకుంటారు అనమాట. పేమెంట్ తీసుకొని వాళ్ళకి మసాజ్ చేస్తారనమాట. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు అలా చేసుకొని వెళ్ళిపోతారనమాట. అంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ చూసారా అన్నీ కూడా, అంటే ఫుట్పాత్ ఉంటుంది కదా, దానిపైన కొంచెం మంది పడుకుంటారు అనమాట. వీళ్ళు ఉన్నారు కానీ వాళ్ళతో కొంతమందితో డిస్టర్బెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన మోక్ష మార్గం అండి. మనం గిరి ప్రదర్శన చేసిన తర్వాత లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఉంటుంది అనమాట మోక్ష మార్గము. కొంచెం దూరం వెళ్ళాక లాస్ట్ లింగంకి ముందు ఇది ఉంటుంది మోక్ష మార్గము. దీంట్లో నుంచి అయితే నేను బయటకు వచ్చేసిన, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్ళడము. లోపల ఏమో బాగా ఇరుకుగా ఉంటుందేమో, వస్తామో లేదో ఇలా ఉంటుందని చెప్పేసి అయితే కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ అలా ఏమీ లేదు, సాఫ్ట్గా బండ ఉంది, దానిపైనే కొంచెం ఏవో రాసి ఉన్నాయన్నమాట. పైన చిన్న గుహలాగా ఉంటుంది అంతే. దానికోసం అయితే అందరూ లైన్ కట్టేసుకొని ఉన్నారనమాట, వెయిట్ చేస్తున్నారు. దాంట్లో నుంచి మేము వచ్చేసినాము. నేను 2 టైమ్స్ వచ్చాను, అప్పుడే వెళ్ళాను కానీ 2 టైమ్స్ వచ్చేసాను. ఇంకా మన ఫారెన్ వాళ్ళు అయితే ఉంటారు కదండి, వాళ్ళకైతే చాలా ఇష్టము ఇవన్నీ కూడా. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఉన్నారు. మన ఇండియా వాళ్ళని అంత లైక్ చేస్తారో లేదో తెలియదు కానీ ఫారెన్ వాళ్ళు మాత్రం చాలా ఉన్నారు. లాస్ట్ వచ్చేసి ఈశాన్యలింగం. ఈ ఒక్క లింగం అయితే అయిపోతుందండి. ఇంకా ఈ ఒక్క లింగం దర్శించుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోమే. కొంచెం దూరం వెళ్ళాక గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాయ్ తాగుదామని చెప్పేసి చాయ్ దగ్గర కూర్చున్నాము. చాయ్ తాగేటప్పుడు ఒక గిలాస్ ఇచ్చిండు. ఫస్ట్ చాయ్ తాగి చూసిన, చక్కెర లేదని చెప్పేసి మళ్ళీ అడిగితే దాంట్లో మిక్స్ చేసుకోమని చెప్పిండు అనమాట. అలా మిక్స్ చేసుకొని తాగేసినాము. తర్వాత ఇదంతా టెంపుల్స్ అనమాట. ఒక గోపురం ఇటు సైడ్ ఉంది, ఇంకో గోపురం అటు సైడ్లో ఉంది. 4 గోపురాలు ఉన్నాయన్నమాట. అటు నుంచి వచ్చేసరికి కొంచెం రోడ్ అంతా కన్ఫ్యూజ్ అయిందనమాట, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. మళ్ళీ తిరిగి టెంపుల్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయినాము. అంటే అన్ని రోడ్లు ఒకసారి ఉంటాయి కదా, సో అందువల్ల ఎటు తిరిగినా మనం గుడి దగ్గరికే వెళ్తాము. ఇదైతే గుడి లోపల మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే ఇక్కడ మనకి బయట వీడియో తీసుకు వీలవుతుంది కానీ గర్భగుడి దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి వీలుగా ఉండదు. మనం ఏం ఛాన్స్ ఉన్నా కూడా బయట లైన్ కట్టేటప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాతనే వీడియో తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. గర్భగుడి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం అసలు కుదరదు వీడియో తీసుకోవడానికి. ఫోటోలాస్ కానీ దేనికి కూడా పర్మిషన్ లేదు. ఇక ఇంతేనండి మా శ్రీశైలం టు అరుణాచలం ట్రిప్ అయితే ఇంతేనండి. ఇంకా ఎవరికైనా మొక్కులు ఉంటే మాత్రం వెళ్ళి తీర్చుకోండి. అరుణాచలం చాలా బాగుంటుంది. మనం నడవలేకపోయిన వాళ్ళు ఆటోలో కూడా చేయొచ్చు అనమాట. ఎలాగైనా కూడా ఇంతేనండి. వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండి. బాయ్ బాయ్.